This is about the headlines. ఇక బులెటిన్ డీటెయిల్స్లోకి వెళ్తే తెలంగాణ మంత్రివర్గంలో చోటు కోసం ఎదురు చూస్తున్న సీనియర్ నేత ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్కు చీఫ్ విప్ పదవి కేటాయించడం పట్ల ఆయన అభిమానులు మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి ఉన్న ఈశ్వర్కు చీఫ్ విప్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మంత్రి పదవి ఆశిస్తున్న తనకు ఆ పదవి దక్కకపోవడం పట్ల ఈశ్వర్ సైతం అసంతృప్తితో ఉన్నారు. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. చీఫ్ విప్ వద్దని ఈశ్వర్ తన నిరసనను ఓ ముఖ్య నేత ద్వారా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈశ్వర్ అనుచరులు మాల మహానాడు ప్రతినిధులు కరీంనగర్లో ఆందోళనకు దిగారు. ఈశ్వర్ ఇంటి వద్ద తెలంగాణ చౌక్లో ధర్నా చేపట్టారు. తెలంగాణ చౌక్లో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన ప్రతిపాక ఎంపీటీసీ వెంకటేష్ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు అడ్డుకుని పలువురిని అరెస్ట్ చేశారు. ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉన్న ఈశ్వర్కు మంత్రి పదవి ఇవ్వాలని, లేకుంటే మాలల సత్తా ఏంటో చూపిస్తామన్నారు. మంత్రి పదవి ఇవ్వకపోతే తెలంగాణ భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. కొప్పులీశ్వర్ గారికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించే సత్తా ఉన్నప్పటికీ కూడా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి తీసుకున్నప్పటికీ కూడా సరే డిప్యూటీ సీఎం ఇస్తారని ఆశపడడం జరిగింది. డిప్యూటీ సీఎం గారిని కూడా ఇవ్వకుండా యావత్ మాలల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా మంత్రి పదవి ఇవ్వకుండా చేయడం జరిగింది కేసీఆర్ సర్కార్ గారు. ఇలా మా సామాజిక వర్గం కొప్పులీశ్వర్ గారికి మంత్రి పదవి ఇవ్వకపోవడం ఎంత బాధాకరమైన విషయమో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. మంత్రి పదవి వెంటనే కేసీఆర్ గారి నిర్ణయం మార్చుకోవాలని, మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నాము. ఈ ధర్మపురి ఎమ్మెల్యేను గెలిపియండి, ఈయన ఈ స్థానంలో కాదు మంత్రి స్థానంలో ఉంటానని కేసీఆర్ గారు చెప్పినారు. దయచేసి కేసీఆర్ గారికి మేము విన్నవించేదంటే, మేము తెలంగాణ దళితుల తరఫున మాల యొక్క కమ్యూనిటీ హాల్కు ఆయన మంత్రి పదవి ఇవ్వలేదు. అంత దళిత మాదిగ వర్గానికే ఇచ్చారు కాబట్టి మాలల ఐక్యత వర్ధిల్లాలి. ఆ తర్వాత కొప్పులీశ్వర్ గారికి తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలని ఆయన వేడుకుంటున్నాము. డిప్యూటీ సీఎం కూడా ఇస్తా అన్నాడు, స్పీకర్ ఇస్తా అన్నాడు, ఆఖరికి విప్తో సరిపెట్టిర్రు.